బిగ్ బాస్ సీజన్ 9లో ఎప్పుడేం జరుగుతుందనేది ఊహించడం చాలా కష్టంగా మారిపోయింది కదా. ఇక ఇందులో భాగంగానే 11వ వారానికి సంబంధించిన క్యాప్టెన్సీ కంటెండర్ టాస్క్ అయితే జరుగుతుంది. అయితే ఈ టాస్క్లో భాగంగా హౌస్లో 2 రాణులు, 1 రాజు, మిగిలిన హౌస్మేట్స్, కమాండర్స్ అలాగే ప్రజలు అన్నట్టు కొనసాగుతున్న సంగతి కూడా అందరికీ తెలిసిందే కదా. అయితే బిగ్ బాస్ తనుజాకి నిజంగా నేరుగా ఒక బంపర్ ఆఫర్ అయితే ఇచ్చారు. అది కూడా సీక్రెట్ టాస్క్లో భాగంగా. ఇక బిగ్ బాస్ తనుజాని కన్ఫెషన్ రూమ్కి పిలిచి బిగ్ బాస్ తనుజాకి ఇచ్చిన సీక్రెట్ టాస్క్ ఏంటంటే, ఎవరైతే ఫుడ్ వచ్చిందో రాజులకి, రాణులకి వాళ్ళ దగ్గర ఉన్న ఫుడ్ని నువ్వు దొంగలించి తినాలి. అలా తింటే గనక నువ్వు నేరుగా క్యాప్టెన్సీ కంటెండర్ అవుతావు అంటూ ఈ టాస్క్ అంతా కూడా ఎవరికి చెప్పకుండా ఇక్కడ రివీల్ చేయకుండా చేయాలి. ఎక్కడైనా రివీల్ చేసినా కానీ లేకపోతే నువ్వు వాళ్ళకి దొరికినా కానీ క్యాప్టెన్సీ కంటెండర్ అవ్వవు అంటూ బిగ్ బాస్ అయితే తెలియజేశారు. ఇక ఇందులో భాగంగానే వెంటనే తనుజ వచ్చి చాలా చాకచక్యంగా ఏదైతే బిగ్ బాస్ హౌస్లో ఉన్న రాజులకి, రాణులకి వచ్చిన ఫుడ్, అదే బర్గర్స్ అండ్ జ్యూసెస్ కానీ ఇవన్నీ కూడా సైలెంట్గా తనుజ తీసుకొచ్చేసింది. అయితే తనుజ తీసుకొచ్చి ఒక్కతే తినడం కాకుండా హౌస్లో ఉన్న ఎవరైతే కమాండర్స్ ఉన్నారో తన తోటి సభ్యులకి ఇచ్చింది. పైగా మనతో పాటు మన ప్రజలు కూడా బాగుండాలి కదా అంటూ మధ్యలో ఒక డైలాగ్ వేసి సో ఎవరైతే ప్రజలు ఉన్నారో సుమన్ శెట్టి కానీ భరణి కానీ వీళ్ళకైతే ఇచ్చిందనమాట. మొత్తానికి రాజులది ఏదైతే ఫుడ్ ఉందో తెలియకుండా ఇచ్చిన టాస్క్ ఆ ఫుడ్ తినేసి చాకచక్యంగా ఇద్దరికి పనిచేసింది. ఇక సుమన్ శెట్టి భరణి ప్రజల్లో ఇలా హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరికీ కూడా పనిచేసింది తనూజ. సో ఫైనల్గా తనూజ ఇచ్చిన సీక్రెట్ టాస్క్ అయితే పూర్తి చేసింది. నేరుగా క్యాప్టెన్సీ కంటెండర్ కూడా అయిపోయింది. మరి క్యాప్టెన్సీ కంటెండర్ అయితే అయింది, కానీ మరి క్యాప్టెన్ అవుతుందా లేదా అనేది ఈ వారం చూడాలి. మరి మీరేమంటారు? తనూజ ఈ వారమైనా క్యాప్టెన్ అవుతుందా లేదా? బిగ్ బాస్ ఒక విధంగా తనుజాకి ఒక హెల్ప్ చేశారనే చెప్పాలి. మరి మీరేమనుకుంటున్నారు ఈ విషయంపై? అలాగే తనుజ క్యాప్టెన్ అవుతుందా లేదా అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీకు మరిన్ని లైవ్ అప్డేట్స్ కావాలంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.